హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వినాయక చవితి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. 4వ తరగతి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క పాఠంలో వచ్చేసి హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ యొక్క విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని గురించి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. మామూలుగా పిల్లలందరికీ పండుగలు అంటే చాలా సరదా, అందరికీ సరదా. ఒక్కో పండుగను ఒక్కో రకం మనము జరుపుకుంటాము. అన్ని పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియచేసేటువంటి ఒక కథ ఉంటుంది. మనము హిందువుల్లో ఏదైనా ఒక పండుగ జరుపుకున్నట్లయితే దానికి ఒక కథ ఉంటుంది అన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించినటువంటి కథను, ఆ పండుగ జరుపుకునేటువంటి విధానాన్ని కూడా, ఆ విశేషాలను తెలుసుకుందాము. భారతదేశంలో జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో వినాయకుని యొక్క పుట్టినరోజు అయినటువంటి వినాయక చవితి ఒకటి అనమాట. దీన్ని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. సరే, ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం వస్తుంది కదా. ఈ వినాయక చవితి అనేటువంటిది ఎలా జరుపుకుంటారు, ఎట్లా వచ్చింది ఇది వినాయక చవితి అనేటువంటిది? దీనికి ఒక కథ ఉంది. వినాయకుడు పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అనమాట. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. అప్పుడు పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలని అనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలని అనుకుంది. వెంటనే ఏం చేసిందంటే, నలుగు పిండితో ఒక బాలుని బొమ్మని తయారు చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకుని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడనమాట. లోపలికి వెళ్ళబోతున్నటువంటి పరమశివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. తెలియదు కదా అతనికి. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్నటువంటి బాలుని తలను శివుడు నరికేశాడనమాట. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్నటువంటి పరమశివుడు ప్రమద గణాలు తెచ్చినటువంటి ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశారు. ఇది మామూలుగా వచ్చేసి ఇది ఇంకా డీప్గా వెళ్ళాలి అనుకుంటే, ఈమెడ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి ఈ యొక్క పరమశివుడు వచ్చేసి, నీకు దీనికి ప్రాణం పోస్తాను, కానీ ఏంటంటే సరేనేసి ప్రాణం పోయాలంటే ఏనుగు తలని తీసుకురావడం కోసం ఉత్తర దిశగా ఉన్నటువంటి ఒక ఏనుగు తలని తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి ఈ యొక్క బాలునికి అతికిస్తారు, తలకి అతికిస్తారు. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టారు. ఆ యొక్క బాలుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు అనింద్యుడు అనేటువంటి ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతూ ఉన్నాడనమాట. కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరము, సూచించండి అని పరమశివుని కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడనమాట. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచినటువంటి వారు మానవుల యొక్క సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడనమాట. సరే, పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతడే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియచేశాడు. సరే అనేసి తండ్రి మాటలు పూర్తిగాక ముందే కుమారస్వామి ఆతృతతో ఒక వాహనం ఎక్కేశాడు. తన వాహనాన్ని ఎక్కేశాడు అనమాట. అంటే పూర్తి చేయలేదు, తను ఏం చెప్తున్నాడో పూర్తి చేయకుండానే సరిగ్గా వినలేదు. ఆకాశంలోకి ఎగిరిపోయాడనమాట. చిన్ని ఎలుక వాహనము కలిగినటువంటి తన కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడనమాట. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాలలో ఉన్నటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చేసిందనమాట. మెరుపు వేగంతో వెళ్ళినటువంటి కుమారస్వామి అలిసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. కానీ గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు, అంటే ఆశ్చర్యపోయాడనమాట.
నిజం తెలుసుకున్నటువంటి కుమారస్వామి సోదర, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుడిని కౌగులించుకున్నాడు అనమాట. ఇలా వినాయకుడు గణనాయకుడయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసములో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు ఇప్పటి వరకు. ఆ రోజున మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహానికి పూజలు చేయడము ఆచారమైంది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలకు ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రం, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. ఈ విధంగా పండుగలు అనేటువంటిది వినాయక చవితి పండుగని జరుపుకుంటారన్నమాట ఘనంగా. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసేటువంటి విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాద్ నగరము విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైనటువంటి కూడలి. హిందువులు జరుపుకునేటువంటి వినాయక చవితి సందర్భాల్లో ముస్లిం సోదరులు కూడా వచ్చేసి పాలు పంచుకుంటారు. నిమజ్జనంతో ఉత్సవంలో కూడా మంచినీరు అందించడము, చలువ పందిళ్ళ నిర్వహణలో కూడా వచ్చేసి ముస్లిం సోదరుల సహాయం అనేటువంటి సహకారాలు మరువరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునేటువంటి ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఈ విధంగా కులమత భేదములు లేకుండా పాల్గొంటూ ఉన్నారనమాట. ఇలా మనము జరుపుకునేటువంటి పండుగలు జాతీయ సమైక్యతను అద్దం పడుతున్నాయి. ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటంటే, మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి.